ఎండాకాలం షురువైపోయింది. మిట్టు చెట్టు యొక్క నీడలో కూర్చునుంది. అప్పుడే తన ముందు ఆకాశం నుంచి ఒక పక్షి వచ్చి కింద పడింది. తన రెక్కలకి దెబ్బ తగిలింది. ఎక్కడికెళ్ళావు చిన్మోన్? ఈ రోజు కాకపోతే రేపైనా సరే నిన్ను వేటాడి తింటాను. అలా అని ఆ గద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆహా! అరే, నీకు గాయం ఎలా అయ్యింది? ఆ గద్ద నా మీద దాడి చేసింది. అది ఇప్పుడు వెళ్ళిపోయిందిలే. నీ పేరేంటి? నా పేరు చిన్మోన్. చాలా అందమైన పేరు. నువ్వు నాతో పాటు రా. నీకు బాగా నయం అయ్యేంత వరకు నువ్వు నాతో పాటు మా ఇంట్లోనే ఉండవచ్చు. నిజంగానా? నేను ఇంకా మా మమ్మీ నేను చాలా బాగా చూసుకుంటాం. చిన్మోన్ సంతోషంగా మిట్టుతో పాటు తన యొక్క గుహకి వెళ్ళిపోయింది. గుహలో మిట్టు యొక్క అమ్మ మేనా ఒక ఎర్ర రాయి ముందు కూర్చునుంది. అది చూడ్డానికి చాలా అందంగా ఉంది. అరే, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ పేరేంటి? అయ్యో, నీకెందుకు దెబ్బ తగిలింది? నా పేరు చిన్మోన్. గోల్డీ అనే ఒక గద్ద నన్ను తినాలని చూస్తుంది. ఈరోజు తన దగ్గర నుంచి తప్పించుకుంటూ నేను మీ అడవిలోకి వచ్చేసాను.